ఫస్ట్ నీ పెళ్ళి చేయాలి, తర్వాత నీకు జాబ్ సెట్ చేయాలి, అంతేనా? ఇంకా లేకుంటే ఏదైనా ఒకవేళ నీకు పిల్లలు పుట్టకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడము, ఒకవేళ పిల్లలు పుడితే వాళ్ళకు ముడ్డీలు కడగడం అట్లాంటివి ఏమైనా చేయమంటారు? నన్ను ఫస్ట్ బొక్కలు వేస్తారు. మేము ఉంటాం కానీ ఎదురుగా, నీకు ఎదురు నా ఎదురుగానే మీరు ఉంటారు, కానీ మన ఇద్దరికి మధ్యలో అడ్డం గోడ ఉంటుంది, ఏది జైలు గోడ ఉంటుంది. వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ మస్కూరి. ఈరోజు ఒక మైనర్ పిల్లలు మనకు టాస్క్ ఇచ్చారండి. అయితే ఆ టాస్క్ మనం విని నవ్వే పరిస్థితి, బట్ నవ్వలేదు. ఎందుకంటే ఇలాంటి తెలిసి తెలియని వయసులో చాలా మంది ఇలా చేస్తుంటారు. దానివల్ల వాళ్ళ కెరీర్ మొత్తం స్పాయిల్ అవుతుంది. ఇది ఖచ్చితంగా చేయాల్సిన టాస్క్, చాలా మందికి ఉపయోగపడుతుంది అనేసి చాలా ఇంపార్టెంట్ టాస్క్లు ఉన్నా వాటిని ఆపేసి ఇది టేకప్ చేసాము. చాలా బాగా వచ్చింది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా మందికి యూజ్ అయ్యే వీడియో ఇది. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయండి. Tag your thoughts. రాన్లపల్లికి వచ్చినా హైదరాబాద్కి. మీ పేరు? రాజానా. మీ సిస్టరా? గర్ల్ ఫ్రెండ్ అన్న. గర్ల్ ఫ్రెండ్. నీ పేరు ఏం పేరమ్మా? మహేశ్వరి. సరే, మరి పరిస్థితి ప్రాబ్లం? లవ్ చేసుకున్నాం అన్న మేము 8th నుంచి. మీరా ఎందుకు షాక్ అవుతున్నావు అన్న? మీరు ఆల్రెడీ ఫోన్ చేసిరా? ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేసాం కదన్నా, మీరు హెల్ప్ చేస్తారని మీ దగ్గర మాట్లాడినట్టు. రైట్. సరే ఓకే. సారీ, ఏమంటా అంటే చిన్న ఏజ్ కదా బ్రదర్, అట్లని నేను అడుగుతున్నా. చిన్న ఏజ్ అన్న, ఫస్ట్ ఇయర్ చదువుకున్నాను ఇప్పుడు. ఏం చేస్తారు? ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. మీరమ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇద్దరం సేమ్ క్లాస్ మీద ఒకటే క్లాస్. ఓకే, లవ్ చేసుకుంటారా? మ్యారేజ్ చేసుకుంటారా? చేసుకుంటాం అన్న. అంటే మా నుంచి ఏం హెల్ప్ అడుగుతారు మీరు? నాకు అర్థం కాదు. మా ఇద్దరికి మీరే మ్యారేజ్ చేయాలా? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇంటర్ క్యాస్ట్ మాది. ఇంటర్ క్యాస్ట్, డిగ్రీ క్యాస్ట్? ఇంటర్ క్యాస్ట్. మీరు ఇంటర్ చదువుతారు, మీ ఇంటర్ క్యాస్ట్. డిగ్రీ చదువుతారు, డిగ్రీ క్యాస్ట్. మీరు ఇంటర్ చదువుతారు, మీ ఇంటర్ క్యాస్ట్. డిగ్రీ చదువుతారు, డిగ్రీ క్యాస్ట్. ఓకే, జోక్ వేసినా కానీ. సరే, ఇప్పుడు ఎట్లా చేద్దామంటారు మరి? పెళ్లి చేస్తాను, ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు. మీరే హెల్ప్ చేయాలన్నా. ఎంత ఏజ్ తమ్ముడు మీది? అది 17 అన్న. 17. మరి ఏజ్లో మీరు మైనర్ కదా, మేజర్ కాదు కదా? మేజర్ అయితే ఏమవుతుందన్న, లవ్ చేసుకునేది. నేను ఏమంటున్నాను బ్రదర్, సరే మీరు లవ్ చేసుకుంటూ తెలియక మీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతుంది, కానీ మీరు సైలెంట్గా ఇంటికి పోండి బ్రదర్. ఇంటికి పోయి హ్యాపీగా చదువుకోండి. ఇప్పుడు మీరు మీకు చెప్పాల్సిన, అంటే నాకు నవ్వొస్తుంది కాకపోతే వాటెవర్, కానీ మీరు తప్పు చేయకండి. ఇంకోటి ఏంటంటే మీరు పెళ్లి చేసుకునే ఏజ్ కాదు ఇది. వద్దా, మేము చాలా ట్రై చేసినాం. వాళ్ళ ఇంట్లో ఇట్లా ఒప్పుకోవట్లేదు. వాళ్ళ డాడీకి తెలిసింది, చూసి తెలిసింది. వేరే మ్యాచెస్ చూసి చేస్తాను. పర్లేదు, మీరు వెళ్ళండి, నేను మాట్లాడుకుంటాను. ఏం చూడకండి మమ్మల్ని, ఏం లేదు. మా తమ్ముడు మా చెల్లెలు. సరే వెళ్ళు. ఏమైందిరా? మా నాన్న తెలిసింది అన్నయ్య, అందుకని వేరే మ్యారేజ్ చేస్తాను. తను లేకుండా నేను ఉండలేను. నేను ఒకటి చెప్తున్నామా, నీకు మీ నాయన మ్యారేజ్ చేస్తాను అవి నేను ఆపుతా. ఎందుకంటే నీకు తను లేకుండా నేను ఉండలేను. సరే, మీరు సిన్సియర్గా ప్రేమిస్తున్నారు, మీరు నిజంగా ప్రేమించినట్టయితే మీరు ఎవరికి భయపడకూడదు. ఇంకోటి ఏంది సార్, ఇట్లా లేపుకొని రావడం ఇట్లాంటివి చాలా తప్పు. నీకు ఎట్లా చెప్పాలి తమ్ముడు, నాకు అర్థమవుతలేదు. మీ వీడియోస్ చాలా చూస్తుంటాము, మీరు హెల్ప్ చేశారన్న ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చామని. ఎందుకు అడుగుతుంటానికా? సరేనా, నువ్వు అంటూ హెల్ప్ చేస్తా అంటున్నాను. మీకు ఎట్లా హెల్ప్ చేయాలో నాకే అర్థం. ఎట్లా ఆర్య సమాధిలో ఇట్లా చేస్తారంట కదా? మస్తు నేర్చిన తమ్ముడు. ఆర్య సమాజ్లో చేస్తాడు, మీకెవరు చెప్పి? చూస్తామా, మా ఫ్రెండ్స్ చెప్పారు. మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ఉందిలే. ఓకే, సూపర్. మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా ఉందిలే. ఓకే, సూపర్. ఇదంతా మరి ఇప్పుడు మీకు వచ్చిన సంగతి, కానీ మీ ఫ్రెండ్స్కి తెలుసా? మా ఫ్రెండ్స్కి తెలుసా? మా ఫ్రెండ్ ఇట్లా ఊర్లోకైనా ఒక ఆయన పోయి ఇట్లానే చేసుకున్నాను. మా ఫ్రెండ్ ఇట్లా ఊర్లోకైనా ఒక ఆయన పోయి ఇట్లానే చేసుకున్నాను. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మిమ్మల్ని కలిస్తే ఏదైనా హెల్ప్ చేయొచ్చు అని చెప్పారు. ఇంకా మీ దగ్గరకు వచ్చాను. ఒక్క నిమిషం మాట్లాడుతా. నేను మంచిగా చెప్తున్నా అయినా అండి, చాలా మీకు లోకం తెలియదు. ఇంకోటి మీరు నైట్ మేము చేసుకోవాలి. మీరు చేసుకోవాలి, నేను చేపిస్తాలే, మీకు పెళ్ళి చేపిస్తా అంటున్నా. ఎందుకు టెన్షన్ పడతారు? నేను ఏమంటున్నా, చాలా గలీజ్ ఉంటుంది ప్రపంచము. ఇప్పుడు తర్వాత చేస్తే మా వాళ్ళు ఊరుకోరు.
ఇప్పటికే చాలా గొడవలు అవుతున్నాయి. నేను ఏమంటున్నా, మీ ఇంటికి వస్తాం, ఇంటికి వచ్చి మాట్లాడతా అంటున్నా. మా వాళ్ళు ఒప్పుకోరన్న. కోరన్నా మేము ఒప్పిస్తామమ్మా, మేము ఒప్పిస్తాం. మేము మీ ఇంటికి వచ్చి ఒకవేళ మీరు మంచిగా చదువుకోరి, మీరు సెట్ అయినాక మేము పెళ్లి చేయమని నేను చెప్తా. మేము ఒప్పిస్తామమ్మా, మేము ఒప్పిస్తాం. మేము మీ ఇంటికి వచ్చి ఒకవేళ మీరు మంచిగా చదువుకోరి, మీరు సెట్ అయినాక మేము పెళ్లి చేయమని నేను చెప్తా. మేము అంజనీ దాస్ వచ్చి ఒప్పిస్తాం. ప్రామిస్ మీరు నమ్మండి. మొన్ననే వచ్చి కొట్టేశారన్న వాళ్ళ డాడీ ఇట్లా వచ్చి తెలుసా వాళ్ళ డాడీకి అయితే మీరు చేస్తారు తెలుసానా? తెలుసా అని చెప్పేసి మీరు వచ్చేస్తారా? నన్ను కొట్టేశారన్న మా మీ డాడీ నిన్ను కొట్టిండాము? ఒకరోజు పార్క్ ఉన్నప్పుడు వచ్చి కొట్టిండు చూసి. పార్క్లకు మీకేం పని బ్రదర్? ఇంకా లవర్స్ అన్నప్పుడు క్యాచువల్గా వెళ్తారు కదా, ఇంకా లవర్స్ అన్నప్పుడు క్యాచువల్గా వెళ్తారు కదా. ఆగలాగా అసలు నువ్వు ఆడదానివేనా? ఆడపిల్ల బాగా స్పీడ్ అయిపోయారు. అంటే లవర్స్ అనే కంపల్సరీ పార్క్ వెళ్ళాలి కదా? అంటే లవర్స్ అనే కంపల్సరీ పార్క్ వెళ్ళాలి కదా? పార్క్లోకి పోయి మీరు ఏం చేస్తారు బ్రదర్? మాట్లాడుకుంటాం కానీ అంటే ఎవ్వరు తెలియకుండా. ఎవరు తెలియకుండా మాట్లాడాల్సిన అవసరం మీకేముంది అంటున్నా? వాళ్ళ పేరెంట్స్ ఇట్లా చూస్తారు కానీ. అంటే ఇప్పుడు కంపల్సరీ ఈ టైంలో లవ్ చేస్తే పార్క్లో పోయి మాట్లాడుకోవాలి, ఎవరు చూడకుండా మాట్లాడుకోలేము. అంతేనా? అంతేనమ్మా? బయట అయితే ఎవరైనా చూస్తారు, ప్రాబ్లం. సరే సరే, ఇప్పుడు మీకు మేము చేయాల్సిన పని ఏంది? మా ఛానల్ నుంచి మీకు మ్యారేజ్ చేయాలి. ఇంకేం చేయాలన్నా? జాబ్ ఇట్లా చూసి ఇంకా జాబ్ కూడా నేనే పెట్టాలా? ఇంకా జాబ్ కూడా నేనే పెట్టాలా? సూపర్. ఇప్పుడు మాకు తెలియదు కాబట్టి మేము దగ్గరికి వచ్చాం కదా అన్నయ్య, ఏదో ఒకటి చూపించండి, ఏదో ఒక జాబ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ నీ పెళ్ళి చేయాలి, తర్వాత నీకు జాబ్ సెట్ చేయాలి, అంతేనా? ఇంకా లేకుంటే ఏదైనా ఒకవేళ నీకు పిల్లలు పుట్టకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడము, ఒకవేళ పిల్లలు పుడితే వాళ్ళకు ముడ్డీలు కడగడం అట్లాంటివి ఏమైనా చేయమంటారు. పిల్లలు పుట్టకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడము, ఒకవేళ పిల్లలు పుడితే వాళ్ళకు ముడ్డీలు కడగడం అట్లాంటివి ఏమైనా చేయమంటారు. బాగా చెప్పావురా. పెళ్ళి చేసి జాబ్ ఇప్పిస్తారు. ఒక మాట వింటారా? మీరు మైనర్లు, 17 ఏళ్ళు పోరగాళ్ళు, మీకు పెళ్ళి చేసినాకో నన్ను ఫస్ట్ బొక్కలు వేస్తారు. మేము ఉంటాం కానీ ఎదురు నా ఎదురుగానే మీరు ఉంటారు, కానీ మన ఇద్దరికి మధ్యలో అడ్డం గోడ ఉంటుంది, ఏది జైలు గోడ ఉంటుంది. నా ఎదురుగానే మీరు ఉంటారు, కానీ మన ఇద్దరికి మధ్యలో అడ్డం గోడ ఉంటుంది, ఏది జైలు గోడ ఉంటుంది. మీరు జైలు అవతల ఉంటారు, నేను జైలు ఇవతల ఉంటాను. అర్థమవుతుందా? రెండవది జాబ్ లేకుండా జరగట్లేదు. మీకు ఇష్టమని కాదమ్మా, నేనేమంటున్నా, మీ ఏజ్లో పెళ్లి చేసుకునే ఏజ్ కాదు ఇది. మీరు పెళ్లి చేసుకొని సంసారం చేసే ఏజ్ కాదు ఇది. అర్థమవుతుందా? నీకేమైనా అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడు, ఇంకోటి నిన్ను మీరు ఒప్పుకుంటుర్రా? నీకు అర్థమైంది నీ అమ్మ. ఇంకోటి నిన్ను మీరు ఒప్పుకుంటుర్రా? నీకు అర్థమైంది నీ అమ్మ. నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదు తమ్ముడు, సీరియస్ చెప్తున్నా. ఒకటి చెప్పేది, నువ్వు మొత్తం తెలియని వాళ్ళకి చెప్పవచ్చు, మొత్తం తెలిసిన వాళ్ళకి చెప్పవచ్చు, కానీ ఇప్పుడు మీరు ఎట్లున్నారంటే మిడిమిడి జ్ఞానంతో ఉన్నారన్నమాట. ఏదో సమాజంలో ఏదో చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు మీరు. ఇక ఇట్లా మాకు అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ముంగట నీకు ఏం చెప్పలేకపోతున్నాను. మేము సిన్సియర్గా లవ్ చేసుకుంటాం మనం. మీ లవ్ సిన్సియరే బ్రదర్, నేను కాదనట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి, మీ లవ్ చాలా సిన్సియర్. మీ ప్రాబ్లం వల్ల నాకు అర్థమైంది. వాళ్ళ డాడీ నేను చూసి రాత్రి కొట్టిండు, నిన్ను కొట్టిండు కాబట్టి మీరు ప్రేమ బంద్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఏం చేస్తారు? లేచిపోయి వచ్చిరా? ఇదే కదా మీ స్టోరీ? నాకు అర్థమైంది. కాకపోతే నేను చెప్పేది ఒకసారి ఆలకిస్తావా? నువ్వు మా పెళ్ళి చేస్తా అంటే ఏదైనా చేస్తాం అన్న. సరే, మీ పెళ్ళి చేస్తే మీరు ఆగుతారా మరి? మీ పెళ్ళి నేను చేసే బాధ్యత నాది. నేను చెప్పినట్టు చేస్తారా మరి? చేస్తాం అమ్మతో తిన. సారీ, నా మీద ఒట్టే చెప్పు. నా మీద ఒట్టే చెప్తాను. నువ్వు ఒట్టేమ్మా, ఒట్టేస్తున్నా ఇంటర్గా. అది మీరు చేస్తాన్న దాంతో నేను 100% పెళ్లి చేస్తా. అది మీరు చేస్తాన్న దాంతో నేను 100% పెళ్లి చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్గ్యూ చేయకండి, అన్న అది అట్లా కాదని ఇట్లా అని చెప్పేసి అనకండి. నేను చెప్పింది అని తినరు, విన్నాకలా మీకు నచ్చితేనే ఇరరి. అయితే నేను చెప్పినట్టు వింటారు కదా? వింటామన్నా. మీరు కూడా చూడడానికి బాగున్నారు. ఎట్లా అంటే రాముడు సీత. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకే? మిమ్మల్ని ఏమంటారు? లవర్స్ అంటారా? లవర్సా మీరు? ఏదో లైలా మజ్నా లేకుంటే ఎట్లాంటిది అమ్మది? పవన్ కళ్యాణ్ భూమిక లాంటిదా లేకుంటే? నువ్వు ఎట్లా అంటున్నా? మిమ్మల్ని లవర్స్ అన్నారు, పిల్లలు అంటారు. అర్థమవుతుందా? నేను కొట్టి చెప్దామా అనేంత కోపం వస్తుంది, కానీ మిమ్మల్ని కొట్టే ఏజ్ నాది కాదు.
అర్థమవుతుందా? కాకపోతే మీ పేరెంట్స్ చేసిన మిస్టేక్ ఏంటంటే మిమ్మల్ని కొట్టడం చాలా తప్పది, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే కొట్టడం వల్ల మీరు ఇట్లా పొరపాటు చేసారు. అర్థమవుతుందా? మామూలుగా మీ పేరెంట్స్ మిమ్మల్ని కొట్టడం వల్ల మీరు వచ్చారు కదరా, మీ పేరెంట్సే తప్ప. ఎందుకో తెలుసా? వాళ్ళు మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కొట్టడానికి వాళ్ళే ఎవరు చెప్పు? మిమ్మల్ని ఏమైనా కన్నారా, లేకపోతే మీకేమైనా ముడ్డి అడిగిరా, లేకపోతే మీకేమైనా సేవ చేశారా, మీకు అన్నం తినకపోతే అనిపించరా? వాళ్ళు మిమ్మల్ని కొట్టాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కొట్టడానికి వాళ్ళే ఎవరు చెప్పు? మిమ్మల్ని ఏమైనా కన్నారా, లేకపోతే మీకేమైనా ముడ్డి అడిగిరా, లేకపోతే మీకేమైనా సేవ చేశారా, మీకు అన్నం తినకపోతే అనిపించరా? కదరా, వాళ్ళు ఏం చేయలేదమ్మా. తల్లి, మీ డాడీ నీకు ఏం చేయలేడు కదరా, అయినా కొట్టొద్దు. ఎందుకంటే వాడు వేస్ట్ ఫెలో. నిన్ను కానీ నీకు కాలేజ్ ఫీజులు కట్టుకుంటా, నీకు స్కూల్ ఫీజులు కట్టుకుంటా, నిన్ను కంటికి లాస్ట్ నాకు నచ్చిన పర్సనే కదన్నా ఇచ్చేది. అదేనమ్మా, నీకు నచ్చిన పర్సన్నే ఇవ్వకుండా చేస్తుంది చూసినావు. అందుకే మీ నాయన దన్నాలి, ముడ్డి మీకు దన్నాలి కదా. మళ్ళీ మీ అమ్మతో ఆర్గ్యూ చేసుకుంటా కూడా నిన్ను ఏదైనా నీ కంటికి పాపలేక చూసుకోవటా, ఎవడనేమో అంటే నేను రక్షిస్తుంది చూసినావా. అందుకు మీ నాయన ముడ్డి మీకు దన్నాలి కదారా. అట్లా కాదన్నా మేము. అట్లా కాదు తమ్ముడు, అట్లనే నేను ఏమంటున్నా అంటే వీళ్ళ నాయనను ఖచ్చితంగా దన్నాలి. ఇంకోటి ఏంటంటే నేను ఇంత చెప్తున్నా మీరు అంత ఇదవుతారంటే మీకు సినిమాల ప్రభావం మీ మీద ఎంత ఉందో నాకు అర్థమవుతుంది. నా వీడియోలు అన్నీ చూస్తున్నాను అంటున్నాను, నా వీడియోలో ఏముంటుందో నీకు తెలియదా? నేను ఇంత చెప్తున్నా మీరు అంత ఇదవుతారంటే మీకు సినిమాల ప్రభావం మీ మీద ఎంత ఉందో నాకు అర్థమవుతుంది. నా వీడియోలు అన్నీ చూస్తున్నాను అంటున్నాను, నా వీడియోలో ఏముంటుందో నీకు తెలియదా? ఏం చిల్లర కాదురా మీరు. మీ డాడీ నిజంగానే అనాలమ్మా. మీ డాడీనే కాదు, వీళ్ళ డాడీ కూడా అనాలి. ఎందుకు తెలుసా? మీ డాడీ చాలా వేస్ట్ కాడు. ఎందుకు ఎంత వేస్ట్ కాడంటే, మీ నాయన కొత్త ఇల్లు కడుతున్నా మీరు ఆ ఇంటికి అంత డబ్బు ఉన్నా కానీ ఇంత బండికి ఈఎంఐలు కట్టుకుంటేవి, ఇవన్నీ చేసుకుంటేవి, నిన్ను ఏడా చిప్పలు కడ నీకు హోటల్లో పోయి పంపించకుండా కాలేజీకి పంపిస్తుంది చూసా. అంత ఫీజు కట్టుకుంటా, నీకు కొత్త కొత్త బట్టలు వేసుకుంటా, కొత్త కొత్త పాయింట్ దొరుకుకుంటా, నిన్ను దిల్దారి చేసుకుంటా, నీకు రోజు 100 రూపాయలు పాకెట్ మనీ అని చెప్పేసి ఇట్లా ఇచ్చుకుంటా, నువ్వు ట్యూషన్ ఫీజు కట్టుకుంటా, నీకు ఏ బుక్ అంటే ఆ బుక్ తెచ్చిస్తుంది చూసావా. ఒక్కరోజు లేట్ కావచ్చు, అటు ఇటు కావచ్చు, కానీ అట్లా తెచ్చిస్తుంది చూసావా. అందుకు మీ నాయన నువ్వు ముడ్డి మీకే అనాలి. నీకు ఏ బుక్ అంటే ఆ బుక్ తెచ్చిస్తుంది చూసావా. ఒక్కరోజు లేట్ కావచ్చు, అటు ఇటు కావచ్చు, కానీ అట్లా తెచ్చిస్తుంది చూసావా. అందుకు మీ నాయన నువ్వు ముడ్డి మీకే అనాలి. మీ మీద ప్రతి అడుగడుగున డబ్బులు ఖర్చు పెడితే కానీ నువ్వు ఈ స్థాయికి రాలేదు. ఎంత గ్రేట్ అంటే మీరు చాలా గ్రేట్. అందుకే మీ ఇద్దరు నాయనలే కాదు, దేశం మీద పిల్లల్ని ప్రేమిస్తారు చూసినా ఆ తల్లిదండ్రులు అంతా వేస్ట్ కాలేదు. మీరే గ్రేటు. ఎంత గ్రేట్ అంటే మీరు చాలా గ్రేటు. అందుకే మీ ఇద్దరు నాయనలే కాదు, దేశం మీద పిల్లల్ని ప్రేమిస్తారు చూసినా ఆ తల్లిదండ్రులు అంతా వేస్ట్ కాలేదు. వాళ్ళ మాట కాదని చెప్పేసి మీ కాలం మీద మీరు బతకనికి హైదరాబాద్కి వచ్చి చూసినా మీ అంతా మీరే మొట్టగొడవనికి వచ్చి, సారీ నీకు బూతులు వస్తున్నాయి, మీ అంతా మీరే ఇక మీరు డెవలప్మెంట్ కావడానికి వచ్చి చూసినా మీరే గ్రేట్. అందుకే వేస్ట్ కావాలంటాను నేను. అర్థమవుతుందా? అన్న మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం. నీకు కూడా ఇష్టమే అన్న, కానీ లవ్ చేసుకున్నాం మా నాన్న కన్నా ఎక్కువ ఇష్టం. నేను ఏమంటున్నా, మీకు మీ పేరెంట్స్ అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళకే మీరంటే ఇష్టం లేదు. ఎందుకు తెలుసా? మీకోసం అని చెప్పేసి తిండి తిప్పలు మానేసి రోడ్ల పెంచి పిచ్చిపుకోలేక హైదరాబాద్ అంతా చక్కర కొడుతుంది. 20,000 డీజిల్ పోసుకొని 2 కార్లు పట్టుకొని వచ్చి తిరిగి చూసినావా. వాళ్ళకి అసలు ప్రేమనే లేదు. మీ నాయనకి ఇంకా అసలు ప్రేమనే లేమని ఏమైతే వేస్ట్ ఫెలో. నీకోసం అని చెప్పేసి వీళ్ళ ఇంటికి వచ్చి గొడవ పడుతుంది చూసినా. గొడవ పడి మీ నాయన ఎక్కడ పడితే అక్కడ గడ్డం పెంచుకొని తిరుగుతుంది చూసినా. పవన్ కళ్యాణ్ లేక వేస్ట్ ఫెలో మీ నాయన కూడా. అసలు మీ మీద ప్రేమనే లేదా? వాళ్ళకు ఎంత ప్రేమ లేదు తెలుసా? మీ మీద ఇప్పటికీ ప్రేమ లేదు. ఎందుకు తెలుసా? మీకోసం ఇంకా తిరుగుతూ చూసినా, వేస్ట్గా ఖర్చు చేసుకుంటా హైదరాబాద్ అంతా చక్కర్లు కొడుతూ చూసినా. హైదరాబాద్ కాదు, మీ నాయనేమో వరంగల్ పోయింది. ఎందుకంటే మీ అత్తమ్మ కూడా ఆడుందిగా, ఆమె కన్నా చెప్తారేమో. కానీ మీరు చాలా తెలివైన వాళ్ళు. మీ రిలేషన్షిప్ ఎవ్వరు చెప్పకుండా నాకే చెప్తారు చూసినావా. నేను ఇంకా వేస్ట్ కానీ మీరు చెప్తున్నవి సావధానంగా ఎన్నుకుంటా మంచిగా మీకు చెప్తుంది చూసినావా. అంటే మిమ్మల్ని నేను ఇంకా వేస్ట్ కానీ ఎందుకు తెలుసా? మీరు చెప్తున్నవి మీ మాట వినకుండా మీకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది చూసినా. నేను ఇంకా వేస్ట్ కానీ మా టీం అంతా వేస్ట్ అమ్మా. ఎందుకు తెలుసా? మీరు మారుతారనే ఉద్దేశంతో మంచి మంచి టాస్కులు చేసుకుని మీ మైండ్ మేము మార్చాలనుకున్నాము, కానీ మీ మైండ్ ఇట్లా మారుతుందని తెలియదు మాకు. అందుకే మేము వేస్ట్ కాదు, మేమే కాదు అంజనాస్ ఇంకా పెద్ద వేస్ట్ కాడు. ఎందుకంటే సమాజంలో కొద్ది గొప్ప మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ ఇట్లాంటి మార్పు వస్తుందని మాకు తెలియదురా. అర్థమైనా తమ్ముడు? సో నాకు ఇంకో టాస్క్ వచ్చినవి నేను మీకు ఏదో సంజాయించి నీకు వచ్చి చూసినా. నేను ఇంకా వేస్ట్ కానీ ఎందుకు అంటున్నావు అన్న? మేమే కాదు అమ్మ. నేను ఏమంటున్నా తల్లి బంగారం చిన్న, మేము మీ పేరెంట్స్
పిల్లల్ని ప్రేమించే పేరెంట్స్ ఎంత వేస్ట్ కావాలంటే వాళ్ళ సర్వస్వం మీకోసం వదులుకుంటూ చూసినావా. మీరు మంచిగా ఉండాలని చెప్పి ఈఎంఐలలో ఇల్లు కట్టేసి మా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు చూసినావా. వాళ్ళకి ధమాక్ లేదు అసలు. ఉన్న పైసలంతా మంచి ఖర్చు పెట్టుకొని ఆర్జీవీ లెక్క సుఖంగా ఉండలేరు. ఎందుకంటే నా పిల్లలు, నా సంసారం, నా లెక్క, నా పిల్లలు అది కావాలి, ఎంసెట్ తర్వాత ఇంకేదో చేయాలని చెప్పేసి ఆయన నీకోసం ట్యూషన్లు పెట్టించుకోండి, ఇంకా ఆయన ఏదేదో ఆలోచన చేసుకుంటా నేను ఒక స్థాయిలో ఊహించుకుంటుంది చూసినావా. ఫస్ట్ ఆయన దన్నాలి. ఆయన నీకోసం ట్యూషన్లు పెట్టించుకోండి, ఇంకా ఆయన ఏదేదో ఆలోచన చేసుకుంటా నేను ఒక స్థాయిలో ఊహించుకుంటుంది చూసినావా. ఫస్ట్ ఆయన దన్నాలి. నాన్న అంటే నిస్వార్థంగా కష్టపడేటటువంటి ఒక నిజాయితీ గల ఒక వ్యక్తితో ఉన్న వ్యక్తి, ఆ మనిషే నాన్న అంటే. అర్థమవుతుంది. అందరు వేస్ట్ కావాలి. ఎన్ని రోజులు అయితే తమ్ముడు మీరు అందరూ వచ్చి మీ హైదరాబాద్కి వచ్చి 3 days అవుతుంది. 3 days అవుతుందా? 3 days నుంచి మీరు ఏడుంటారా? రైల్వే స్టేషన్లో ఉంటారు. 3 days నుంచి మీరు ఏడుంటారా? రైల్వే స్టేషన్లో ఉంటారు. 3 days అవుతుందా వచ్చి మీరు? 3 days అవుతుంది. మరి 3 days అంటే మేము వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేద్దారా? ఫోన్ చేసి కలుస్తలేదు. ట్రై చేయండి, నిన్న కలిసింది. ఈరోజు వచ్చేసాం. సరే, రైల్వే స్టేషన్లో ఉంటారు అయితే మొత్తం. అవునా? మరి స్నానం, తిండి గిండి అంతే ఎంత అంటే అన్నీ అన్న హోటల్ మీద కన్నా మసీద్ మీద ఉన్నాను. ఆనే చేసుకుంటున్నాం. హోటల్ మీద కన్నా మసీద్ మీద ఉన్నారు తమ్ముడు. అవునా? మీ అదృష్టం ఏంది తెలుసా, మీరు రైల్వే స్టేషన్లో ఉన్నారు కాబట్టి సీసీ కెమెరాల సాయంతో మీరు బతికిపోయారు. సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఎవడేం మిమ్మల్ని చేయకుండా ఆడ అయిపోయారు. అదే మీరు లాడ్జీలకు బోర్డులకు పోయి ఉంటే ఖచ్చితంగా నేను కొట్టి చంపేస్తుండే. ఆమెను తీసుకోబోతుండే, ఆమె రేప్ చేస్తుండే, నా లేకుండా ఇంకేమో గలీజ్గా అనుభవిస్తున్నాయి. నేను అనుభవించినంత అనుభవిస్తారమ్మా. నీ తోడ సిగరెట్తో కాలుస్తారు, నేను ఆగమాగం ఎంత అంటే అంత గలీజ్గా అనుభవిస్తారు. అంత గలీజ్గా అనుభవించేసి నేను చంపేసి కుప్పలేక కట్టేసేసి మోర్లో వాడదింగుతారు. మోర్లో వాడేస్తే నువ్వు ఏడబోతావో ఏం చేస్తావో అర్థమవుతలేదు. ఇంకొక బ్యాచ్ ఉంటారన్నమాట. వాళ్ళు ఇట్లా అనుభవించేసి దుబాయ్కి అమ్మేస్తారు. దుబాయ్కి అమ్మేస్తే ఏముండదు, ఇక నువ్వు ఎటు పోయినావో నీకేం తెలియదు. ఈ బ్యాచ్ ఏమో ఇట్లుంటుందమ్మా. ఇంకో బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు ఏం లేదు దీన్ని తీసుకోపోయి ఎర్ర కుంపలాలు అమ్మేస్తారు. అంటే నెలకు నీకు రోజుకు 500, 1000 రూపాయలు నీ పేరు మీద సంపాదించుకుంటారన్నమాట. గంటకు 1000 రూపాయలు. ఈ బ్యాచ్ ఏమో ఇట్లుంటుందమ్మా. ఇంకో బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు ఏం లేదు దీన్ని తీసుకోపోయి ఎర్ర కుంపలాలు అమ్మేస్తారు. అంటే నెలకు నీకు రోజుకు 500, 1000 రూపాయలు నీ పేరు మీద సంపాదించుకుంటారన్నమాట. గంటకు 1000 రూపాయలు. అర్థమవుతుందమ్మా తల్లి? నువ్వు ఏడవకమ్మా. ఇప్పుడు ఏడుస్తూ ప్రయోజనం కాదు తల్లి. నేను గంటకు 500 ఇచ్చి వాడుకుంటారు. అర్థమవుతుంది? నువ్వు చిన్నప్పుడు మీ నాయన ఎంత అల్లారు ముద్దుగా నీకు బొమ్మలు తెచ్చిస్తే ఆ బొమ్మలతో నువ్వు అల్లారు ముద్దుగా ఆడుకున్నావో, ఎంత చెయ్యరు కొట్టుడు కాలి కూడా నిన్ను కూడా అంతే గలీజ్గా చెయ్యి మీద, కాలు మీద యాసిడ్ల మీద, తొడల మీద యాసిడ్లు పోస్తారు. ఇదంతా ఉంటుంది. సరే, నీకు ఇవన్నీ వద్దు, ఇప్పటికి ఏం చేసుకుంటామంటే చేసుకుంటాం. మీ ఇవన్నీ నాకెట్లా తెలుసు సార్? మీ నాయనకున్న డీటెయిల్స్, మీ నాయనకున్న డీటెయిల్స్ మీరు ఇచ్చి చూసాం. ఆధార్ మేము ఒక టాస్క్ చేసేటప్పుడు ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకుంటామని ఎందుకన్నా సార్? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీ పిల్లల భవిష్యత్తు ఏంది తెలుసుకోనికి అంజనీ సార్ ఏం చేసి ఆధార్ కార్డు తీసుకోండి. మీరు ఏమనుకోరంటే ఆధార్ కార్డు తీసుకోగానే మాకు టాస్క్ అయిపోతుంది అని చెప్పేసి మీరు అనుకోరు కదా. మీ ఆధార్ కార్డు తీసుకొని మేము ఎంక్వైరీ చేసామన్నమాట. అసలు స్టోరీ ఏంది, కథ ఏంది, కార్ఖానా. మీ నాయన తమ్ముడు నేను చెప్తే అమ్మ 3 రోజులు మీ నాయన తిరుగుతుంది కానీ మీ అమ్మ 3 రోజుల నుంచి అన్నం తింటలేదు నీకోసం. చిన్నోను అని చెప్పేసి నిన్ను ఇది చేసుకుంటే మీ అమ్మ కడుపులో విని చంపేస్తావరా? సరే అవన్నీ ఎందుకులే కానీ నేను మీకు పెళ్లి చేస్తా. ఇంటికి పంపించేస్తాను. లేదు ఏమొద్దు, నేను పెళ్లి చేస్తాను. ఇంటికి వెళ్ళిపోతాము. నేను ఏమంటుంటారా, మీ పెళ్లి చేస్తా, ఇంకా వీలైతే మీకు డ్యూటీలు కూడా పెట్టిస్తా. మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకు ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తారా? మంచి వాడు చెప్తున్నా, నీకు బంగారు భవిష్యత్తు 2 చెప్తున్నా, ఖర్చు చెప్తున్నా. 1 పెళ్లి చేసుకొని ఇప్పటిదాకా నేను చెప్పిన జీవితాన్ని అనుభవిస్తావా? లేదు, హ్యాపీగా ఇంటికి పోయి మంచిగా టిఫిన్ కట్టుకొని, పొద్దున టిఫిన్ కట్టుకొని పోయి కాలేజీలో మంచిగా చదువుకుంటా, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసుకుంటా, సాయంత్రం వచ్చి మళ్ళీ కాలేజ్కి రాని ఇంత తినేసి నిమ్మలంగా టిఫిన్, మా అమ్మ చెప్పిన టిఫిన్తో తిని కూడా మళ్ళీ ట్యూషన్కి పోయి చదువుకొని ఆడుకొని వస్తారా? అది మీ ఇష్టం. మీరు ఇంటికి పోతాను అని చెప్పి నేను అన్నందుకు మీరు అనకండి, ఏదో మీ అడ్రస్ తెలిసిందని భయానికి అనకండి. నేను ఇప్పటికీ మీ వాళ్ళతో ఎదిరించి నేను మీ పెళ్లి చేస్తాను. ఏమొద్దన్న, ఇంటికి పంపించేస్తాను. మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి పంపించాలా? పెళ్ళికి పంపించాలా? షూరా? మరి ఎట్లా తమ్మి మీరు ఫోన్ చేయగానే నేను నిన్న అంజనీ దాస్ పోయి ఆర్య సమాజ్లో బుక్ చేసి నేను పోయి మీకు జాబ్ చూసిన. మరి ఇప్పుడు జాబ్ ఏం కాదు. ఆయనే ఫోన్ చేస్తాను, డ్యూటీ అయినా ఫోన్ చేస్తాను. అన్న ఏం స్పెల్లింగ్ ఏ నిన్న ఆయనే ఫోన్ చేస్తుండు.
మరి జాబ్ ఎట్లే వద్దా మరి? వద్దానా, మేము ఇంటికి వెళ్ళిపోతామని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. చదువుకోకుండా ఎందుకు? చదువు ఏం చదువుతాం? మీ చదువు యాస్ట్ వస్తుంది. నేను చదవకని ఇట్లా అయిపోయినా. మీరైనా మంచిగా చదువుకుంటారు అనుకున్నా, మీకు జాబ్ కావాలంటారు కదా, చదవక ముందుకే జాబ్ వస్తుంది కదా, ఇంకేం వద్దానా, ఇంటికి వెళ్ళిపోతాం. ఏమొద్దా? సరే, మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఏం కొట్టారు, మీరు ఏం భయపడకూరి. మీరే చెప్పాలన్నా. నేను చెప్తాలే కానీ ఇంకోటి ఏంది, సరే నేను చెప్తా. ఇంకోటి, నేను అంజన్ దాస్ వస్తాము, మీ ఇంటికి వచ్చి మాట్లాడతాము. మీరు నిజంగా ప్రేమిస్తే 25 ఏళ్ళ దాకా ఆగురి, డ్యూటీలు సంపాదించుకోరి. అప్పుడు మంచి ఒక పొజిషన్లో, ఎవరు పొజిషన్ వచ్చినాక పెళ్లి చేసుకోరు. మీరు అనుకుంటారు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని, ఇంటర్ క్యాస్ట్ అని, డిగ్రీ క్యాస్ట్ అని చెప్పేసి మీ పేరెంట్స్ ఒప్పుకుంటారు అనుకుంటారు. కానీ మీ ఇద్దరి మధ్యలో ఉన్నది ప్రేమ కాదమ్మది, ఆకర్షణ. మీ ఇద్దరి మధ్యలో ఉన్నది ప్రేమ కాదమ్మది, ఆకర్షణ. మీలో ఏంటంటే ఇప్పుడు హార్మోన్స్ చేంజ్ అవుతుంది, ఈ ఏజ్లో చేంజ్ అవుతుంది. కాబట్టి మీకు ఒక రకమైన ఆకర్షణ వస్తుంది. కాబట్టి మీరు ఇట్లా అడిక్ట్ అవుతారు. అర్థమవుతుంది? ఆమె నీపై ఉండడం, నువ్వు మొన్న మెచ్యూర్ అయిన తర్వాత నీకు ఇట్లా ప్రభావం అట్లాంటివి ఉంటాయమ్మా. అర్థమవుతున్నారా? మీ సైన్స్ చదువుకోరు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీ పేరెంట్స్ని తొలగి ఇప్పుడు వస్తారు, ఆఫీస్కి వస్తారు, వచ్చినాక ఇది చేసి పంపిస్తారు. ఓకే. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏం తప్పు చేస్తారో అని, ఏం చేస్తారో అనేసి వీడియో కూడా తీస్తున్నాం. అవెందుకు తీసారా నా వీడియో? నువ్వేమో ఇంట్లో అంత సుదర్కం పని చేసావు. ఈ వీడియో కూడా నీ వీడియో చేసి నేను లక్షలు సంపాదించడానికి కాదు. మీ లేక ఇట్లా తెలివి లేకుండా హైదరాబాద్కి వచ్చి అనవసరంగా బలైపోతారు అన్నమాట. వాళ్ళందరికీ ఒక కనువిప్పు కలవాలని చెప్పేసి మేము వీడియో చేసినాం. కానీ మిమ్మల్ని వీడియో తీసి మీ మీద సంపాదించాలని కాదు, లేకపోతే మీరు ఏదో చేస్తే మేము ఇది చేసుకోవాలని అవసరమే లేదు. అర్థమవుతుంది తమ్ముడు? నీ ముఖం బ్లర్ వేస్తే తీరా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? సరేనా, నువ్వు ఇది చేసుకుంటున్నావు. ఓకేనా? ఓకే, ఏం టెన్షన్ పడకు. కార్లో కూర్చోప్పుడు డాడీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ ఆఫీస్ కార్డు పెట్టి. ఎందుకంటే వాళ్ళ కోపంతో నేను అన్న ఒక మాట, నేను అయ్యి అన్నప్పుడు కొడతాడు. కొట్టినంత మాత్రం ఏం కాదు, మీరు ఒక దెబ్బ కొట్టినవి పడండి. అర్థమవుతుందా? మీ పేరెంట్స్ మిమ్మల్ని ఇప్పుడు మా అమ్మ కూడా కొట్టినా సరే కానీ మీరు పడండి. మీ పేరెంట్స్ ముఖాలు చూపెట్టడం, ఎందుకంటే మీరు చేసిన పనికి వాళ్ళ ముఖాలు ఇటు పెట్టుకొని తెలుస్తలేదు. కాబట్టి వాళ్ళ ముఖాలు ఏం చూపించాం, కానీ మీ ఇద్దరు ముఖాలు బ్లర్ చేస్తాము. సరేనా? ఆ వీడియో ఏం తీయం, ఎందుకంటే అందరికి మనం అంత పెద్ద మూతవారు పని చేసామని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు మాత్రం మాకు సంతోషం అంతే. సరేనా? కార్లో పోయి నేను వస్తా, పట్టిన కూర్చోపోరు, కార్లో కూర్చోపోరు ఇద్దరు. కూర్చోపు. చిన్న, నువ్వు ముంగడ కూర్చో, నువ్వు వెనక కూర్చోమ్మా. ఆఫీస్ కాడికి పోయినాక మీ డాడీ కొట్టినవి మీరేమి ఇది కావద్దు. సరేనా? వ్యూవర్స్, యాక్చువల్లీ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ది కూడా రికార్డ్ చేయాలని ఉంది. కాకపోతే ఏంటంటే మనము రికార్డ్ చేసి చేయడం మన ఉద్దేశం కాదు, వీళ్ళని మార్చడమే మన ఉద్దేశం. ఎందుకంటే పేరెంట్స్ ముఖాలు చూపించి వాళ్ళ పరువు తీయడం నాకు ఇష్టం లేదు, అంజనీ దాస్కి అస్సలు ఇష్టం లేదు. యాక్చువల్లీ వ్యూవర్స్, ఈ టాస్క్ చేయాల్సిన దానికంటే ఇంపార్టెంట్ టాస్కులు చాలా వచ్చాయి. కాకపోతే ఏంటంటే పిల్లలు రోడ్ల మీద ఏమవుతారో ఏమో అని చెప్పేసి, ఆగమవుతారని చెప్పేసి ఉద్దేశంతో ఒకటే రోజులా ఎమర్జెన్సీగా పోయి ఎంక్వైరీ చేసేసి వాళ్ళ ఏరియాలో ఏంది కథ కార్ఖానా చేసేసి, ఈ పిల్లలు కూడా ఏంటంటే మనం వీళ్ళ దగ్గర అడ్రస్ డైరెక్ట్ అడిగితే వీళ్ళు లేరు. ఆధార్ కార్డు ఉంటే మేము టాస్క్ చేస్తాం బ్రదర్ అంటే అప్పటికప్పుడు వాట్సాప్లో ఆధార్ కార్డు పంపించారన్నమాట. సో ఆ ఆధార్ కార్డు డీటెయిల్స్తో మనం ఎంక్వైరీ చేసి, మన టీం మొత్తం కూడా అక్కడ ఎంక్వైరీ చేసేసి పిల్లలు ఇక్కడ సేఫ్టీగానే ఉన్నారని చెప్పేసి చెప్పడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకురు. వాళ్ళు చాలా హైమత్ అయ్యారన్నమాట. కాకపోతే వాళ్ళని కూల్ చేసి మేము ఇక్కడికి వచ్చినాము. ఈ టాస్క్ చేయడానికి ఎట్లయిందంటే, ఏదో ఆఫీస్లో ఇన్స్పెక్షన్ అయితే ఎంత హడావిడి చేస్తారు, ఆగమాగం అవుతారు, అంత హడావిడి, అంత హైమత్ అయిపోయారు మా టీం మొత్తం. ఉదయ్ కానీ, శ్రీకాంత్ కానీ, మన లక్ష్మణ్ కానీ, వెంకట్ కానీ, వీళ్ళందరూ ఎంత ఇక వాళ్ళకైతే హ్యాండ్స్ అప్ చెప్పాలి. మీరు ఏ వాటికే మనం ఈ టాస్క్ చేయగలం. ఎనీహౌ మన హ్యాష్ నుంచి మన టీం వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ ఈ వీడియో ద్వారా. ఓకే, అదేవిధంగా మనకి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని పట్టుమని కొట్టండి. లైక్, డిస్లైక్, షేర్తో పాటు అదే లైన్లో థ్యాంక్స్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మీ అభిమానాన్ని మాతో పంచుకోండి. థ్యాంక్ యూ.